మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రత్యేకంగా నిన్న సాయంత్రం రిలీజ్ అయిన సినిమా గురించి పొద్దునే ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకే ఒక చిన్న కారణం. దాన్ని నిన్న ఈ సినిమాని ఆదరించిన విధం, ఒక ఎంటర్టైనర్ని ఆదరించిన విధం ఇవన్నీ చూసి ఫస్ట్ ప్రేక్షక మహాదేవులకి, అంటే వాళ్ళు లేకపోతే మేము లేము, ఆ ప్రేక్షకులకి మేము కృతజ్ఞత చెప్పుకోవడానికి మాత్రం ఇవాళ వచ్చాం. మిగతా దీని సక్సెస్ ఫంక్షన్లు అయ్యి ఉన్నాయి, అందులో ఎక్కువ మాట్లాడతాను. ఈ సినిమాకి మెయిన్గా డైరెక్టరు వాసు, అంటే మన హీరోను ఆయన మిత్రులు చాలా పెద్ద పాత్రగా పోషించిన, మ్యూజిక్ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన, ప్రొడక్షన్ వారు ఎంతో సపోర్ట్ ఇచ్చిన, పబ్లిసిటీకి మిగతా వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చిన, బ్యాక్ బోన్గా అందరూ ఉన్నా కూడా మెయిన్గా ఈ సినిమాకి మన హీరోను మిత్రుల్ని పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ వాసు హీరోలు. నేను కేవలం దీవెన మాత్రమే. 2 రకాల దీవెనలు ఉంటాయి. కాస్ట్ ఎక్కువైంది ఏంట్రా అని ఒక దీవెనలు ఉంటాయి, బాగా తీయండి అనే దీవెనలు ఉంటాయి, బాగా తీశారని అప్రిసియేషన్ ఉంటుంది. నేను అందుకని అందరినీ కలిసి గాలించుకొని మాకు ఇచ్చిన రెస్పాన్స్కి అందరికీ నమస్కారం చెప్పుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు. నిన్న పెయిడ్ ప్రీమియర్స్ పడడం జరిగింది, ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ థ్యాంక్స్ అండి, అందరూ ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇంకా ఇప్పటి నుంచి సినిమా కూడా చాలా బాగా ముందుకెళ్ళబోతుందని ఆశిస్తున్నాం. సక్సెస్ మీట్లో మాట్లాడాలండి, అందుకనే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చిన్న సినిమాని కాకుండా ఇంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. బన్నివాస్ గారు మాట్లాడాలి. నార్మల్ థియేటర్లో ప్రతిసారి మల్టీప్లెక్స్లో చూస్తూ ఉంటాం సినిమాని. ఫస్ట్ టైం ఒక సాధారణమైన నార్మల్ థియేటర్లో చూసినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమాకి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కామెడీతో కొట్టుపడేశారు సార్. So it was very happy to see that continuous fun element happening throughout the film. Last lo ichina emotional weightage ki cinema vere level ki vellipoyindi. Congrats to anna director gariki and Bannivas gariki andariki kuda team andariki kuda thanks so much and making me part of this. Thank you. పేరు అంకిత్. నేను ఈ సినిమాలో హరి క్యారెక్టర్ చేశాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు బన్నీవాస్ గారికి, అంజన్నకి, అండ్ దెన్ అల్లు అరవింద్ గారికి, విద్యకి చాలా థ్యాంక్ యూ. August 15th కోవిడ్ 2020 టైంలో జోహార్ అనే సినిమా రిలీజ్ అయింది. అక్కడే నా ప్రయాణం మొదలైందండి లీడ్ యాక్టర్గా ఒక విధంగా. అది అల్లు అరవింద్ గారు August 15th ఆ రోజు ఆహా తీసుకోవడంతో స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ ఈ August 15th అనే సినిమాతో థియేటర్స్లో అంతమందిని నవ్వించడానికి అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్స్ రియలీ బ్లెస్డ్. అంతమంది మా ఇద్దరు కామెడీకి నవ్వుతుంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ కిక్కే వేరు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు అందరూ నిన్న షో ఎంజాయ్ చేసినట్టే ఇది ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రీచ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. అండ్ అవును, అండ్ yesterday I saw the response. It was really overwhelming. Thanks to Anji garu, Vasu sir and Allu Arvind sir. I'm really grateful to you and our co-producers and all my co-actors have done really well, and seeing that response in the theater just motivated us a lot, and we're really grateful for all of you. So thank you, and come watch our movie in the theaters and give us more love. Thank you. చాలా థ్యాంక్స్ అండి. నిన్న ఫస్ట్ మేము దేవిలో షో చూసాం. అసలు అక్కడ నేను డైలాగ్ చెప్పా ట్రైలర్ రిలీజ్ అప్పుడు, చైర్లో ఎవడో కూర్చోడని. ఒక 4 ఉన్నారు మా ముందు మేము చూసేటప్పుడు. అంటే మేము ఉన్నామని మళ్ళీ చైర్లో కూర్చోకుండా నవ్వారు అనుకుంటారు. లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు.
అసలు వాళ్ళు నవ్వుతుంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో అసలు మాటల్లో చెప్పలేము. అలాగే ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఆ రెస్పాన్స్ చూస్తుంటే ఏంటి అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆడియన్స్ డబుల్ ఇస్తున్నారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీకెండ్ ఇంకా మూవీ థియేటర్ దగ్గర జనాలు రావడానికి మీడియా చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలాగో ఈ సినిమాకి ఇంకా భారీ ఫంక్షన్లు, భారీ విజయం కాబట్టి భారీ ఫంక్షన్లు ఉండబోతున్నాయి. సో వాటిలో భారీగా మాట్లాడదాం అనుకున్నాను. బట్ మొత్తం చెప్పాల్సింది ఏంటంటే గీతా ఆర్ట్స్కి ఆగస్టు 15కి ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఒక 6 ఏళ్ల క్రితం ఒక బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఆగస్ట్ 15న రిలీజ్ అయింది. సో మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఆగస్టు 15నే ఆయి ప్రీమియర్లతో రిలీజ్ అవటం, ఆగస్టు 15న అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ ఇండిపెండెన్స్ డేకి మంచి నవ్వులు పంచారు, మంచి సక్సెస్ అంటాం. ఎందుకంటే జనరల్గా 2 రెస్పాన్స్లు ఉంటాయండి. ఒకటి ఆడియన్స్ షోలో రెస్పాన్స్ ఉంటుంది, మీడియాలో ఉంటుంది. రెండింటికి కలిపి ఒకటే రెస్పాన్స్ చాలా అరుదుగా కొన్ని చిత్రాలకు మాత్రం లభిస్తుంది. సో నేను దేవిలో ప్రీమియర్లో ఎలా రెస్పాన్స్ వచ్చిందో AAAలో మీడియా మిత్రులు చూస్తున్న షో కూడా అంటే ఇది క్రిటిక్స్ మెచ్చిన విజయంగా మెచ్చుకోవచ్చు, ఆడియన్స్కి నచ్చిన విజయంగా ఇదవచ్చు. సో ఈ సినిమా ఇంత ఘన విజయానికి తోడ్పడిన టెక్నీషియన్లందరికీ, కొత్త వ్యక్తి ఎందుకంటే ఆయన కంటెంట్ కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎక్కువ మాట్లాడితే కొన్నిసార్లు కంటెంట్ మాట్లాడుద్ది. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడరు కాబట్టి ఈరోజు కంటెంట్ బాగా మాట్లాడింది. సో ఈ సినిమా సక్సెస్ అన్ని చోట్ల మాట్లాడుతుంది. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అండి, ఎందుకంటే డైరెక్టర్ ముందు రావాలండి, సక్సెస్ వచ్చినప్పుడు ఇంకా ముందు ఉండాలి. సో ఏంటంటే కొత్త వ్యక్తి అయినప్పటికీ ఆయన, ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్యాష్ థ్రెడ్ ఉంది, ఒక ఫాదర్ అండ్ ఎమోషన్ థ్రెడ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ థ్రెడ్ ఉంది. 3 థ్రెడ్స్ని చక్కగా 3 ముళ్ళుగా మార్చారు కాబట్టి ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్తో పెళ్లి జరిగింది ఈరోజు. సో రేపు కాసులు అనే పిల్లలు పడబోతున్నాయి. సో అందుకని చెప్పి అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి ఇన్ని థ్రెడ్స్ కరెక్ట్గా అంటే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. గీతా ఆర్ట్స్ నుంచి కంటెంట్ నమ్మే సంస్థ ఇది, కొత్త వాళ్ళని టాలెంట్ నమ్మే సంస్థ ఇది. ఆ నమ్మకాన్ని మళ్ళీ అంజయ్ ప్రూవ్ చేశాడు. అతనికి ఒక పెద్ద దర్శకుడిగా త్వరలో ఇండస్ట్రీలో ఒక సుస్థిరత ఉండబోతుంది. అలాగే నార్ని నితిన్ గారు హిట్ మీద హిట్ కొడుతున్నారు. మొన్న మ్యాడ్ అన్నారు, ఈరోజు ఆయ అన్నారు, రేపు ఏమంటారో తెలియదు, హ్యాట్రిక్ రాబోతుంది ఆయనకి. సో ఎందుకంటే ఐటీసీ కోహినూర్లో ఫస్ట్ కలిసాం మేము. ఏమంటే ఇందులో యాక్షన్ ఏం కాదండి, ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి అంటే ఆయన అదే లేదండి, నేను సినిమాలో క్యారెక్టర్లో ఒదిగిపోయే హీరోని తప్ప నాకు ఎడిషనల్ ఏమీ అక్కర్లేదండి, నాకు మంచి క్యారెక్టర్ కావాలన్నారు. నాకు అప్పుడే ఆయన సెన్సిబుల్ మెంటాలిటీ అర్థమైంది. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలా ఉన్నారు, ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉన్నారో క్యారెక్టర్లో కూడా అలా ఒదిగిపోయారు. సో వాళ్ళ ముగ్గురి, నితిన్ గారిది, కసిరాజ్ గారిది, అంకిత్ది, కసిరెడ్డి గారు, ముగ్గురిది ఆ కెమిస్ట్రీయే ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యి బాగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక వర్ధమాన తార నయన సారిక, ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నా కూడా ముఖ్యంగా చికెన్ కొట్టిస్తుంటే నాకు అసలు మన ఇంట్లో ఎలా ఉంటారు అమ్మాయిలో అలాగే చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రామ్ మిరియాల్ గారు చాలా అద్భుతమైన, అజయ్ అసరాయన్ గారు ఇద్దరు అందించిన సంగీతానికి అంటే ఒక మ్యూజికల్ సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే థియేటర్లో సూఫియానా పాటకు ముందే అది మ్యూజిక్ స్టార్ట్ అవగానే అందరూ ఆడియన్స్ కోరస్ పాడుతున్నారు సూఫియానా అని. సో మా బన్నీవాసు మన కొన్ని రోజులు సినిమా వదిలిపెట్టి జనసేనలో అట్లా చాలా బిజీగా ఉన్నప్పటికీ మళ్ళీ తనకి చాలా రోజుల తర్వాత సక్సెస్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరికీ సక్సెస్ రావాలనుకునే వ్యక్తి, తన పక్కన ఉండే వాళ్ళు అందరూ బాగుండాలనే వ్యక్తి, తను కొంతకాలం అన్నిట్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను సినిమాల్లోకి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్ అయినప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇది మొదటి బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. వాసు నువ్వు ఎప్పుడూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అలాగే నేను ఇంకోటి అందరికీ చెప్పబోతున్నాను, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, మీరు టికెట్ పెట్టి కొనండి, ఎవరికైనా సరే ఈ సినిమా నచ్చకపోతే ఎస్కేఎన్గా నచ్చలేదేంటని ట్యాగ్ చేసి అడగండి అని చెప్పాను. ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్పాను, అది ఈరోజు నిజమైంది. అదే కాన్ఫిడెన్స్తో అందరికీ ఆడియన్స్కి ఇంకో మాట చెప్తున్నా, ఇదేదో చిన్న సినిమా ఓటీటీలో చూద్దామో 2 వారాల తర్వాత చూద్దామో అని అనుకోకండి. ఎందుకంటే ఇది కంటెంట్లో చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ఆయి ఇలాంటి ఓటీటీలో చూస్తే కాదు, మీ 10 మంది ఫ్రెండ్స్ని, మీ 10 మంది ఫ్యామిలీని
కూర్చుంటే ఆ నవ్వే విధానం, ఆ నవ్వులు, ఆ నవ్వు ద్వారా వచ్చే ఆరోగ్యం, ఆ దాని ద్వారా కలిగే ఆనందం చాలా బాగుంటాయి. సో ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఇండస్ట్రీ కన్నా కూడా మనకి ఎక్కువ మంచి జరుగుతుంది, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఈ ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్కి మంచి విజయం సాధించింది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిన్న మీరు అందరూ షో చూస్తున్నప్పుడు నేను వచ్చాను. మీరు అందరూ అంతా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఇండిపెండెన్స్ డే రోజున ఆ థియేటర్లో మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అండ్ సెకండ్ థింగ్, పొద్దున కూడా ఒక మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఇది కేరళలో షూట్ చేసి దీన్ని ఈస్ట్ గోదావరి అని చెప్తున్నారు కదా అన్నారు. నేను 100% చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్ మేడ్ ఇన్ తెలుగు నేల, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ కొంతపాటు హైదరాబాద్. ఈ మూడిట్లోనే షూట్ చేసాం తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణని కానీ దాటి బయటికి వెళ్ళింది లేదు. వాట్ ఎవర్ విజువల్స్ యు ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద సినిమాలో చూసే ప్రతి విజువల్ కూడా ఈరోజు అందరూ కూడా విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది మన తెలుగు నేల స్వచ్ఛంగా అందించిన అందం. ఇది అంత బాగా ఈ తెలుగు నేలని ఉన్నాయి అందాలు, దాన్ని మేము ఎలివేట్ చేసుకొచ్చాం అంతే మొత్తం దాన్ని. అండ్ సెకండ్ థింగ్, నిజంగా నేను ఈరోజు మా డైరెక్టర్ గారు అంజి గారు ఇవన్నీ కూడా సక్సెస్ మీట్లు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడతాం కాబట్టి నేను థ్యాంక్స్ నిజంగా చెప్పాల్సింది ఈరోజు మ్యూజిక్ పరంగా రామ్ మిరియాల్ గారికి అండ్ అజయ్ అర్షద్కి. రామ్ మిరియాల్ గారు నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, అన్న ఇట్లా నేను ఒక సాంగ్ విన్నాను, డైవర్షన్ బ్యూటీ చాలా బాగుంది, అజయ్ దగ్గర నుంచి తీసుకోనంటే, అన్న మీ సినిమాకు బాగుంటుందంటే మీరు ఎట్లాగన్నా సరే వెళ్ళండి, ఎదురుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పారు. అదేవిధంగా ఆయన క్రియేట్ చేసిన సూఫియానా సాంగ్ ఈరోజు తెలుసు జనాల్లో ఎంత బాగా వెళ్తుంది అనేది. ఆ సాంగ్ని అజయ్ ఏ మొహమాటం ఎట్టి లేకుండా ఈ సాంగ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకుని తన బ్యాక్గ్రౌండ్లో దాన్ని అన్ని విధాలుగా మార్చుకుని తను చేశారు. వీళ్ళిద్దరూ ఒక సింక్లో నిజంగా అందించిన ఆ మ్యూజిక్ మాకు ఈరోజు చూస్తే థియేటర్లో ప్రత్యేకంగా ఆర్ఆర్ గురించి కానీ విజువల్స్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంజి డెబ్యూట్, మా డిఓపి ఫిల్మ్కి డెబ్యూట్. అదేవిధంగా అజయ్ ఆల్మోస్ట్ తనకి ఒక వైడ్ సినిమా ఇట్లాగా థియేటర్లోకి వెళ్ళి ఇంత పెద్ద సినిమా ఫస్ట్ టైం తను ఇంత వైడ్గా ఇంత రిలీజ్ అవ్వటం, ఇంతమంది కొత్త టెక్నీషియన్స్, ఇంతమంది అప్కమింగ్ టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా ఇంత మంచి బాగా జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా రండి థియేటర్కి, ఫన్ అనేది గ్యారంటీ, ఆల్రెడీ జనాల్లో అది స్టార్ట్ అయింది టాక్. రండి, హ్యాపీగా నవ్వండి, నవ్వి బయటికి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. నిన్న మీరు షో చూస్తాం, నేను కూడా వచ్చాను, మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అవునా? అవును సార్. తర్వాత ఈ కథని ఇక్కడ దాకా తీసుకురావడానికి ఫస్ట్ కారణమైన ముందు రియాజ్ గారికి, భాను గారికి చాలా థ్యాంక్స్ చెప్తానండి. తర్వాత ఇంకా ఈ సినిమా కథ విన్న తర్వాత వాసు గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్గా, నాకు చాలా ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు సార్. చాలా అంటే కామెడీ కూడా చేశారు అనుకోండి, ఏమో అది కూడా చేశారంటారు. ఈయన యాక్చువల్లీ ఇండస్ట్రీలో మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి అని నేను ఇండస్ట్రీలో ఒక 10 years ఉన్నాను కదా, జడ్జిమెంట్ ఉన్న వ్యక్తిలో వాసు గారికి ఒక పేరు ఉంది. మీ జడ్జిమెంట్ తప్పు కాలేదు సార్, మీరు ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మారో అది జరిగింది. అప్పుడప్పుడు కొంచెం ఎడిటింగ్ రూమ్లో ఇబ్బంది పెట్టినా కానీ చాలా బాగా అరవింద్ గారు డైలాగ్ పడుతున్నారు. సార్ మీరు వద్దు సార్, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు ఇన్వాల్వ్ అవుతారు, వెళ్ళిపోతా సార్, మీరు ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత మా హీరో నాని నితిన్ గారు, ఈయన యాక్ట్ చేయలేదండి, చాలా బిహేవ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి అదే నమ్మాను. చాలా సార్ అమలాపురం కుర్రలాగా నాలా యాక్ట్ చేశారు సార్, చాలా నాలా బిహేవ్ చేశారు, చాలా థ్యాంక్స్. తర్వాత సార్ అంకిత్ బొట్టోటే సేమ్ సార్. తర్వాత నయన్ సార్, మేము చాలామంది అమ్మాయిలందరినీ చాలామందిని ఆడిషన్లు చేసాం, కానీ ఈ అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్ అనేది మేము ఫీల్ అయ్యాము. అదే ఇప్పుడు స్క్రీన్ మీద ప్రూవ్ అయింది. తర్వాత కసిరాజు, మా రాజ్ కుమార్ గారికి, అంకిత్, వీళ్ళిద్దరూ లేకపోతే సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు, మోసారు. మా అక్క నచ్చండి, విజయ్ గారు కూడా చూసి చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేసినప్పుడు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. అందరికీ థ్యాంక్స్ అండి.